హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ స్పెషల్ వచ్చేసి నాటుకోడి మిరియాల పులుసు. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: నాటుకోడి 1.5 kg, 80 grams చింతపండు తీసుకొని చింతపండు రసంలో చేసి పక్కన పెట్టుకోవాలి. 3 మీడియం సైజ్ ఉల్లిపాయలు తీసుకొని సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే 8 పచ్చిమిర్చి మజ్జిగకి కోసుకోవాలి. ఇలాగా 2 మీడియం సైజ్ టమాటోలు, 3 టేబుల్ స్పూన్ల కారం. ఇది చికెన్ కాబట్టి చికెన్ ఎక్కువ స్పైసీ ఉండాలి కాబట్టి పులుసుకి 3 టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్, మసాలా పేస్ట్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: 1 టేబుల్ స్పూన్ గసగసాలు, 1.5 టేబుల్ స్పూన్ ధనియాలు, కొంచెం జీడిపప్పు, ఒక 6-7 లవంగాలు, చిన్ని ముక్క దాల్చిన చెక్క, 4 యాలకులు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఫైన్గా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇన్ని మిరియాలు తీసుకొని మిరియాల పొడిలా చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక 1 టేబుల్ స్పూన్ మిరియాలు సరిపోతుంది. ఆచి గరం మసాలా బయట షాప్స్లో దొరుకుతుందండి. ఉప్పు తగినంత, 1 టీ స్పూన్ పసుపు, ఆయిల్, కొంచెం పంచదార, బిర్యానీ ఆకు 1, దాల్చిన చెక్క చిన్న ముక్క, 3 లవంగాలు, 2 యాలకులు, కొంచెం కొత్తిమీర, 2 రబ్బలు కరివేపాకు. ఇప్పుడు తయారీ విధానం చూసుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక కర్రీ కుక్కర్ని పెట్టుకోవాలి. ఇది నాటుకోడి చికెన్ కదా, విజిల్స్ వేయించుకోవాలి కాబట్టి కర్రీ కుక్కర్ని పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఆయిల్ వేసుకొని వేడెక్కనివ్వాలి. ఆయిల్ వేడెక్కిపోయింది కదండి. ఇప్పుడు ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకుందాం. వేసుకొని ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు మగ్గడానికి కొంచెం ఉప్పు యాడ్ చేసుకోవాలి. అలాగే పసుపు, యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేయాలి. ఉల్లిపాయలు మగ్గుతున్నప్పుడు ఒక బిర్యానీ ఆకు, 2 యాలకులు, 3 లవంగాలు, చిన్న ముక్క దాల్చిన చెక్క వేయాలి. ఇది ఎందుకు వేస్తామంటే మనము కర్రీకి ఫ్లేవర్ వస్తుంది. గుర్తుంచుకోండి, ఉల్లిపాయలు మగ్గుతున్నప్పుడే వేయాలి. ఇప్పుడు ఆనియన్స్ మగ్గాయి కదండి. ఇప్పుడు నాటుకోడి చికెన్ వేసి కలుపుకోవాలి. ఇలా ముక్కల్ని కలుపుకోవాలి. ఆనియన్స్ దీనికి బాగా పట్టేటట్టు కలపాలి. ఇప్పుడు లిడ్ పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10 నిమిషాలు మగ్గనివ్వాలి. ఇలా ఒక 10 మినిట్స్ మగ్గించాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది ఎక్కువ చికెన్ కాబట్టి గరిటతో అవుతలేదు, అందుకే ఇలా కలుపుతున్నాను. పచ్చివాసన పోయింది కదండి. ఇప్పుడు టమాటా ముక్కలను యాడ్ చేసుకోవాలి.
మసాలా పేస్ట్ని వేసుకోవాలి. మసాలా పేస్ట్ వేసుకొని ఇందులోకి కొంచెం వాటర్ యాడ్ చేయండి. కొంచెమే యాడ్ చేయండి, ఎక్కువ యాడ్ చేయొద్దు. ఎందుకంటే వాటర్లోంచి ఆల్రెడీ చికెన్లోంచి ఆల్రెడీ వాటర్ రిలీజ్ అయింది కదా. ఇప్పుడు ఇందులోకి కారం మరియు గరం మసాలా వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఆయిల్ కొంచెం పైకి తేలేంత వరకు వేపుకోవాలి. మసాలాలు వేగిపోయినాయి కదండి. ఇప్పుడు చింతపండు పులుసు వేసుకోవాలి. చింతపండు పులుసు ముక్కలు మునిగేదాకా వేసుకోవాలి. చింతపండు పులుసు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఇందాక ఆల్రెడీ కొంచెం ఉప్పు వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు కొద్దిగా వేసుకోండి. మిరియాల పొడి, టేస్ట్ రావడం కోసం పంచదార, కొంచెం కొత్తిమీర, కరివేపాకు వేసుకొని బాగా కలుపుకోవాలి. చూసారు కదండి, ఇలా మరుగుతూ ఉండగా కుక్కర్ లిడ్ పెట్టుకొని ఒక 10 విజిల్స్ దాకా వేయించుకోండి. నాటుకోడు కాబట్టి. టెన్ విజిల్స్ అయిపోయింది. ఇప్పుడు మూత తీసుకుందాం. దగ్గర పడిపోయింది కదండి. ఒకవేళ సాల్ట్ సరిపోలేదు అంటే కనుక సాల్ట్ వేసుకోవచ్చు. సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే మిరియాలు నాటుకోడి పులుసు రెడీ. చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదండి. మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. సో వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.